ప్రకృతికున్న మూడు ముఖాలు. ఇతిహాసిక యుగాల్లో దైవారాధన ప్రకృతి శక్తుల పట్ల మనిషికి గల భయం నుంచి ప్రారంభమైంది. అతిగా వర్షాలు కురిసినప్పుడు వరదలు చాలామందిని చంపేశాయి. భక్తిపూర్వకమైన భయంతో మానవుడు వర్షం, గాలి ఇంకా ఇతర ప్రకృతి శక్తులన్నింటినీ దేవుళ్ళగా భావించాడు. తరువాత ప్రకృతి సృష్టి, స్థితి, లయాలనే మూడు విధాలుగా పనిచేస్తుందని మానవులు గ్రహించారు. సాగరం నుంచి ఎగిసిన అల సృష్టిని ఉదాహరణపూర్వకంగా వివరిస్తుంది. సాగర హృదయంపై నిలిచిన క్షణం అది స్థితికారక దశలో ఉంది. సాగర గర్భంలోకి జారిపోయిన అల లయకారక స్థితిలోకి సాగిపోతుంది. జగత్తంతా వ్యాపించి ఉన్న చెడు శక్తి సాతానులో మూర్తీభవించడం యేసు చూసినట్లుగానే విశ్వమంతా వ్యాపించి ఉన్న సృష్టి, స్థితి, లయాత్మక శక్తులు సుస్పష్టమైన రూపాలను ధరించి ఉన్నట్లు మహనీయులైన ఋషులు దర్శించారు. సనాతన ఋషులు సృష్టికర్తను బ్రహ్మ అని, స్థితికర్తను విష్ణువని, లయకారకుణ్ణి శివుడని పిలిచారు. సృష్టికి అతీతంగా ఉన్న పరబ్రహ్మం తన చైతన్యం వెనక ఎప్పటికీ అజ్ఞాతంగా ఉంటూ ఉండగా అనంతమైన జగన్నాటకాన్ని ఆవిష్కరించేందుకు ఈ మూలాధార శక్తులు అవ్యక్త పరబ్రహ్మం తాలూకు బాహ్య అభివ్యక్తులుగా సృష్టి అయ్యాయి. జగత్ ప్రళయం సంభవించినప్పుడు సృష్టి, దాని విస్తారమైన క్రియాశీల శక్తులు పరమాత్మలో తిరిగి లయమైపోతాయి. తమ పాత్రలను తిరిగి పోషించమని దివ్య దర్శకుని ఆదేశం అందే వరకు అవి అక్కడే విశ్రాంతి తీసుకుంటాయి.